దేవి నవరాత్రుల సందర్భంగా నేడు మనం చూసే విశిష్ట రూపం శాకంభరి అమ్మవారి అవతారం. లక్షట్పేట మున్సిపాలిటీలోని సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్డు ఆధ్వర్యంలో ఈ రోజు శాకంభరి అమ్మవారిగా అమ్మవారిని అవతారం చేశారు. వేద పండితులు ప్రణవయ్య గారు మాట్లాడుతూ పూర్వం లోకమంతా దుర్భిక్షంతో బాధపడినప్పుడు మునులు దేవతలు జగదాంబను ప్రార్థించారు. వారి ప్రార్థనలకు స్పందించిన అమ్మవారు శాఖలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో మహిమాన్వితమైన రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆమె చేతుల్లో బాణం, కమలం, కందమూలాలు, ఆకుకూరలు, పండ్లు మహాధనస్సుతో దర్శనమిచ్చారు. ఆమె కన్నీర బిందువులు నదులను నింపి పంటలు పండించే నీరు అందించాయి. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ భక్త మండలి కమిటీ సభ్యులు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మన లక్షడిపేట పట్టణంలోని గోదావరి రోడ్లో శ్రీ సాయి గణేష్ భక్త మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతినిత్యము విశేషమైనటువంటి పూజలు, అర్చనలు, వీటితో పాటుగా ప్రతినిత్యం ఉదయం లలితా సహస్రనామ విధాన సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సాయంకాలం పూట విశేషమైనటువంటి 64 ఉపచారాలతోని దేవి చతుషష్ఠి ఉపచార పూజా విధానంతోని ప్రతినిత్యం సాయంకాల పూజ, అదేవిధంగా అమ్మవారికి శయన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లనే ప్రతినిత్యం ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని తలపెడుతూ ఈరోజు అమ్మవారికి కూరగాయలతో శాకంబరీ దేవిగా అలంకరించుకున్నాం. నిన్న శుక్రవారం రోజున సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని లలితా సహస్రనామంలో ఉన్నటువంటి వాక్యానుకూలంగా శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని సౌభాగ్యవతుల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిన్న జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రము విశేషమైనటువంటి దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా జరుపుకుని ఉన్నాం. ఇక రేపు ఆదివారం రోజున సాయంకాలం ప్రదోషకాలం లోపల మహాలింగార్చన కార్యక్రమాన్ని 365 శివలింగాలను ఏర్పాటు చేసుకొని ఆవరణార్చన పూర్వకంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని సంకల్పించుకొని ఉన్నాం. సోమవారం సద్దుల బతుకమ్మ యావత్ తెలంగాణ వ్యాప్తంగా వరంగల్ 1000 స్తంభాల దేవాలయంలో కావచ్చు, భద్రకాళి దేవాలయంలో కావచ్చు, పద్మాక్షి దేవస్థానం కావచ్చు, గోల్కొండ కావచ్చు, ఇవన్నీ కూడా సోమవారంలో బతుకమ్మ సద్దులు నిర్ణయం చేయడం జరిగింది. కావున మన లక్షడిపేట పట్టణంలో ఉన్నటువంటి మన దేవి శరన్నవరాత్రి మంటపంలో సోమవారం ఉదయం మూలా నక్షత్రం ఉంది కనుక సరస్వతీదేవి యొక్క అలంకరణ చేసుకొని పిల్లలందరి చేత పుస్తక పూజ, అదేవిధంగా అక్షరాభ్యాస కార్యక్రమాలను కూడా సంకల్పించుకొని ఉన్నాం. అదేవిధంగా సోమవారం సాయంత్రము దుర్గాష్టమి ప్రవేశించి ఉన్నది కనుక సోమవారం సాయంత్రానికే దుర్గాష్టమి ఉన్నందున బతుకమ్మ ఆడే సమయానికి అష్టమి ఉండడం విశేషం కాబట్టి సోమవారం రోజుననే సద్దుల బతుకమ్మగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా మంగళవారం స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క పాదుకలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం. అదేవిధంగా మహర్నవమి రోజున అంటే బుధవారం రోజున మహామంగళప్రదమైన చండీ హోమము సంకల్పించుకొని ఉన్నాం. కనుక సర్వ రక్ష కొరకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సంకల్పం ప్రతి నిత్యం చెప్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని చాలా భక్తి శ్రద్ధలతో మాతల యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండలి వారి యొక్క సహకారంతో ప్రతి నిత్యము విశేషమైనటువంటి అర్చనలు, పూజాది క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ జగదంబ యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని
లోకమంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్ యందు గత 3 సంవత్సరముల నుండి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా దాదాపు ఈ మండల్లోనే మొదటిసారిగా ఒక దేవాలయానికి వెళ్తే ఉన్నటువంటి అనుభూతిని ఇక్కడ వచ్చినటువంటి మాతలకు కానీ భక్తులకు కానీ ఉండే విధంగా దాదాపు పాత బస్టాండ్ నుంచి మంటపం వరకు 1 కిలోమీటర్ మేర విద్యుత్ దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది. ఇక్కడ మన అమ్మవారి ఉపాసకులు వేద పండితులు ముద్దు ప్రణవ్ కుమార్ శర్మ గారి చేత మరియు దేవెల్ల విశ్వాస గారి వేద పండితుల గారి చేత ఆ అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం నుంచి నిత్యం రోజు ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉన్నది. ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈరోజు శాకాంబరిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. రేపు సాయంత్రము మహాలింగార్చన ప్రదోషకాలం వేళల్లో మహాలింగార్చన స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమము ఉంటుంది. ఎల్లుండి సోమవారం రోజున ఉండే కార్యక్రమాలు ఏదైతే అనుకుంటున్నామో ఆ కార్యక్రమాలు ఉంటవి. మంగళవారం రోజున కూడా శ్రీరామ పాదుకులను హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి ఇక్కడ విశేషమైనటువంటి హనుమంతునికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. మరియు బుధవారం రోజున అంటే గత సంవత్సరం ఇక్కడ మొదటిసారిగా 3 సంవత్సరాలలో పోయిన సంవత్సరం ఇక్కడ చండీ హోమం కార్యక్రమము మేము అడగగానే ఉపాసకులు ప్రణవ్ కుమార్ శర్మ గారు ఒప్పుకోవడం జరిగింది. దాదాపు 2 రోజుల ముందనే ఇక్కడ అనుకుంటే దాదాపు 4 గుంటాలు ఏర్పాటు చేసి 15 మంది జంటలు కూర్చోవడం జరిగింది. ఆ అమ్మ కృపచేత ఇక్కడ చేసిన మొట్టమొదటి చండీ హోమంలోనే సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమైంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అంటే గత సంవత్సరం ఇక్కడ కూర్చున్నటువంటి జంటలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, సంతానం లేని వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, భూ వివాద సమస్యలు ఉన్నవారు ఎంతోమంది కూడా నాకు చెప్పడం జరిగింది. దాదాపు వాళ్ళందరికీ కూడా అంటే నేను కూర్చున్నాము ఇక్కడికి వచ్చినాము మాకు మంచి జరిగింది అనేటువంటి భక్తులే నాకు చాలామంది చెప్పడం జరిగింది. అది ఏమో కానీ నాకైతే దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ సాక్షాత్తు అమ్మవారి వచ్చి ఇక్కడ కూర్చున్నది అనేటువంటి భావన ఇక్కడ ఎవరైతే అనుకొని ఇక్కడ వచ్చి మొక్కుకుంటారో ఖచ్చితంగా 100% వాళ్ళకి ఆ పని జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమాలన్నిటిలో కూడా సమస్త భక్త జనులందరూ కూడా వీలున్న వాళ్ళందరూ కూడా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్ళవలసిందిగా మా కమిటీ అందరి తరపున కూడా కోరుకోవడం జరుగుతుంది. స్వస్తి.